Hi viewers. Welcome to my new video channel. Myself, I am Govardhanankam, working as Assistant Professor of Commerce, SKNR Government Arts and Science College, Jagitchal, Telangana. Today I am going to discuss in this video lesson about Indian Contract Act. భారత కాంట్రాక్టు చట్టం 1872 గురించి నేర్చుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. అంటే వ్యాపార న్యాయశాస్త్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన భాగమైన భారత కాంట్రాక్టు చట్టాన్ని గురించి ఈనాటి ఈ లెసన్లో కవర్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి భారత వ్యాపార న్యాయశాస్త్రం అనేది వ్యాపార న్యాయశాస్త్రం ప్రధానంగా వేటిపైన దృష్టిని కేంద్రీకరిస్తుంది అంటే వ్యాపారానికి సంబంధించి, వర్తకులకు సంబంధించి, వర్తక వ్యవహారాలకు సంబంధించి, వాణిజ్యాలకు సంబంధించి వారి యొక్క హక్కులను, బాధ్యతలను గురించి, వాటికి భంగం కలిగినప్పుడు వాటికి సంబంధించిన నివారణ ఉపాయాల గురించి భారత వ్యాపార న్యాయశాస్త్రం అనేది చర్చించడం జరుగుతుంది. అంటే వ్యాపార న్యాయశాస్త్రం అనేది వ్యాపార సంస్థలకు కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి, సంస్థలకు కానివ్వండి, వర్తకులకు కావలసిన న్యాయపరమైన హక్కులు, విధులు, బాధ్యతలు, వాటి భంగానికి సంబంధించి నివారణోపాయాల గురించి వ్యాపార న్యాయశాస్త్రం పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. ఈ వ్యాపార న్యాయశాస్త్రం అనేది భారత సాధారణ న్యాయశాస్త్రంలో అంతర్భాగంగా ఉంటుంది. ఈ వ్యాపార న్యాయశాస్త్రానికి సంబంధించిన ప్రధానమైన అంశం భారత కాంట్రాక్టు చట్టం 1872. ఈనాటి భారత కాంట్రాక్టు చట్టం 1872 నేర్చుకునే క్రమంలో భాగంగా మనం కాంట్రాక్ట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్కు సంబంధించి వివిధ నిర్వచనాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఒక సక్రమమైన కాంట్రాక్టుకు కావలసిన ఆవశ్యకాలు ఏంటి నేర్చుకుంటాము. అదేవిధంగా కాంట్రాక్ట్ల వర్గీకరణకు సంబంధించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక కాంట్రాక్ట్ అనేది న్యాయశాస్త్రం కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల మధ్యన న్యాయాత్మకమైన బాధ్యతలను తెలియజేస్తుంది. కాంట్రాక్టు న్యాయశాస్త్రం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే న్యాయశాస్త్రం కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల మధ్యన న్యాయాత్మకమైన బాధ్యతలను తెలియజేస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తన బాధ్యతను లేదా వాగ్దానాన్ని పూర్తి చేయడంలో విఫలమైనప్పుడు మరొక వ్యక్తి దానికి సంబంధించిన నివారణోపాయాలని చట్టపరంగా ఏ విధంగా పొందవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఈ న్యాయశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వ్యాపార న్యాయశాస్త్రం యొక్క ప్రధానమైన శాఖ. భారత కాంట్రాక్ట్ చట్టం 1872 వ్యాపార న్యాయశాస్త్రం యొక్క ప్రధానమైన శాఖ. ఇది వర్తకము, వ్యాపారం, వాణిజ్యంకు సంబంధించిన వ్యక్తులకు చాలా ఉపయుక్తమైనదిగా చెప్పవచ్చు. ఈ భారత కాంట్రాక్ట్ చట్టం 1872లో సెక్షన్ 1 నుండి సెక్షన్ 75 వరకు కాంట్రాక్టు న్యాయశాస్త్రం యొక్క సాధారణ సూత్రాలని చర్చించడం జరిగింది. అంటే దీంట్లో భాగంగా కాంట్రాక్టులు అనగానేమిటి, కాంట్రాక్టులకు సంబంధించి వివిధ దశలు, కాంట్రాక్టుల యొక్క ఆవశ్యకాలు, కాంట్రాక్టు నిర్వర్తన, కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు వాటికి సంబంధించిన నివారణోపాయాలు ఈ ఈ అధ్యాయాల్లో చర్చించడం జరిగింది. మిగిలిన అధ్యాయాల్లో ప్రత్యేకమైన కాంట్రాక్టుల గురించి చర్చించడం జరిగింది. ప్రత్యేకమైన కాంట్రాక్టుల భాగంగా ఇండెమ్నిటీ కాంట్రాక్టుల గురించి, గ్యారంటీ కాంట్రాక్టుల గురించి, బెయిల్మెంట్ గురించి, తాకట్టు గురించి, తర్వాత ఏజెన్సీ కాంట్రాక్టుల గురించి చర్చించడం జరిగింది. ఇక మనం భారత కాంట్రాక్టు చట్టం 1872 గురించి పూర్తిగా నేర్చుకునే ముందు కాంట్రాక్ట్ అంటే ఏంటిదో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్వచనాలని మనము పరిశీలిద్దాము.
కాంట్రాక్ట్కు సంబంధించి ఇవ్వబడిన నిర్వచనాల్లో భారత కాంట్రాక్టు చట్టం 1872లోని సెక్షన్ 2 సబ్సెక్షన్ హెచ్ ప్రకారం భారత కాంట్రాక్టు చట్టం 1872 కాంట్రాక్టు అనే పదాన్ని ఏ విధంగా నిర్వచిస్తుంది అంటే అమలుపరచుటకు అవకాశం కలిగి ఉన్న ఒప్పందాలని కాంట్రాక్ట్లని నిర్వచించడం జరిగింది. Indian Contract defines the term contract as any agreement enforceable ఎట్లా అమలు పరచుటకు అవకాశం కలిగి ఉన్న ఒప్పందాలను కాంట్రాక్ట్లు అని భారత కాంట్రాక్టు చట్టం 1872లోని సెక్షన్ 2 సబ్సెక్షన్ హెచ్ నిర్వచించడం జరిగింది. ఇక కాంట్రాక్ట్ అనే పదానికి సంబంధించి ఒక వ్యాపార న్యాయశాస్త్ర నిపుణుడైన సాల్మాండ్ అనే ఒక వ్యక్తి ఇచ్చిన నిర్వచనాన్ని కూడా మనం పరిశీలిద్దాము. సాల్మాండ్ ప్రకారంగా కాంట్రాక్టు అనగా రెండు పార్టీల మధ్యన బాధ్యతలను నిర్వచించి ఏర్పాటు చేయు ఒప్పందాన్ని కాంట్రాక్ట్ అని సాల్మాండ్ గారు నిర్వచించడం జరిగింది. As per Salman, a contract may be defined an agreement creating an obligation between two persons. It is called as contract as per the definition given by the Salman. మనకి ఇక్కడ ఈ రెండు నిర్వచనాలను కనుక గమనించినట్లయితే కాంట్రాక్ట్ అనే దానికి సంబంధించి రెండు ప్రధానమైన అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. కాంట్రాక్ట్ అంటే ఒక ఒప్పందం. ఇన్ సింపుల్ సెన్స్ కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్. తర్వాత ఈ అగ్రిమెంటు చట్టబద్ధంగా అమలుపరచుటకు అవకాశం కలిగి ఉండాలి. అంటే ఏ అగ్రిమెంట్ అయితే న్యాయాత్మకత కలిగి ఉంటుందో ఆ అగ్రిమెంటును కాంట్రాక్టుగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. అంటే కాంట్రాక్ట్ అనే పదంలో అగ్రిమెంట్ అనేది ఒక అంతర్భాగం. ఆ అగ్రిమెంటుకు న్యాయాత్మకత స్థితి గనక కలిగి ఉన్నట్లయితే దాన్ని కాంట్రాక్టుగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ అగ్రిమెంట్ అనే ఒక పదం వచ్చింది. దాన్ని మనం ఒప్పందం అంటాము, ఇంగ్లీష్లో అగ్రిమెంట్ అంటాం. ఈ అగ్రిమెంట్ అనే దానికి సంబంధించి ఇవ్వబడిన ఒక నిర్వచనాన్ని కూడా పరిశీలిద్దాం. సెక్షన్ 2 సబ్సెక్షన్ ఈ ప్రకారంగా అగ్రిమెంట్ అనగా అన్ని పార్టీలకు ప్రతిఫలము చేకూర్చు వాగ్దానము లేదా వాగ్దానముల సముదాయాన్ని అగ్రిమెంట్ అని అంటారు. అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్లోని అన్ని పార్టీలకు ప్రతిఫలమును చేకూర్చు వాగ్దానము లేదా వాగ్దానముల సముదాయాన్ని అగ్రిమెంటుగా సెక్షన్ 2 సబ్సెక్షన్ ఈ నిర్వచించడం జరిగింది. మరి ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? అగ్రిమెంట్ అనేది ఏర్పడడానికి అగ్రిమెంట్ ప్రతిపాదన మరియు స్వీకృతి కలిస్తే అది అగ్రిమెంట్గా మారడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపాదనకు స్వీకృతి గనక జత కలిసినట్లయితే అది అగ్రిమెంట్గా పరిగణిస్తాం. అంటే అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్సీ. ఇక్కడ అగ్రిమెంట్ ఏర్పడాలంటే ప్రధానంగా ప్రతిపాదన ఉండాలి మరియు స్వీకృతి ఉండాలి. ఇక్కడ ప్రతిపాదన అంటున్నాం. ప్రతిపాదన అంటే ఏంటో నేర్చుకుందాం. ప్రతిపాదన అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఒక పనిని చేయటానికి కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ఒక పనిని చేయటానికి కానీ మానివేయటానికి కానీ అతని ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఆ మరొక వ్యక్తి ఉద్దేశాన్ని తెలుసుకోవడం చేసే అంశాన్ని
ప్రతిపాదన అంటారు. ప్రతిపాదన అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఒక పని చేయటానికి కావచ్చు లేదా మానివేయటానికి కావచ్చు, ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం చేసినట్లయితే దాన్ని ప్రతిపాదన అంటాము. ఈ ప్రతిపాదనకి అనుగుణంగా స్వీకృతి అంటే సమ్మతిని తెలియజేయడం. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా స్వీకృతి గనక జత చేరినప్పుడు అది అగ్రిమెంట్గా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ స్వీకృతి అనేది అదొక స్వేచ్ఛా స్వీకృతిగా ఉండాలి. సర్వసమ్మతి అంటే కాంట్రాక్ట్ అగ్రిమెంట్లోకి చేరే వ్యక్తుల మధ్యన సర్వసమ్మతి అనేది తప్పనిసరి. సర్వసమ్మతి అంటే కాంట్రాక్ట్లోకి ప్రవేశించే లేదా అగ్రిమెంట్లోకి ప్రవేశించే ఇద్దరు పార్టీలు ఆ అగ్రిమెంట్లకు సంబంధించిన ప్రధాన అంశాన్ని ఇద్దరు ఒకే విధంగా అర్థం చేసుకోగలిగి ఉండాలి. దీన్నే మనసుల కలయిక లేదా మనోభావతుల్యత అంటారు. దీన్నే సర్వసమ్మతి అని కూడా అంటారు. అంటే కాంట్రాక్ట్ అంశాన్ని ఇద్దరు ఒకే రీతిలో అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితోటి తన వద్ద ఉన్న బజాజ్ స్కూటర్ను 15,000కు అమ్ముతాను అని ప్రతిపాదించాను. ఇక్కడ ప్రతిపాదించబడిన వస్తువు బజాజ్ స్కూటరు, దానికి ప్రతిఫలంగా చెల్లించవలసిన మూల్యం 15,000. ఈ అంశాన్ని కాంట్రాక్ట్కు సంబంధించిన పార్టీలైన ఏ మరియు బి ఇద్దరు ఒకే విధంగా అర్థం చేసుకున్నట్లయితే దాన్ని సర్వసమ్మతి అని అంటారు. కాబట్టి ఒక అగ్రిమెంటు వ్యాలిడ్ అగ్రిమెంటుగా పరిగణించాలంటే ప్రతిపాదన ఉండాలి, స్వీకృతి ఉండాలి. ఆ స్వీకృతి ప్రతిపాదనతో పాటు సర్వసమ్మతి గనక ఉన్నట్లయితే అది అగ్రిమెంట్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఏ అగ్రిమెంట్ అయితే చట్టబద్ధంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందో ఆ అగ్రిమెంట్లను కాంట్రాక్ట్లుగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఇక కాంట్రాక్ట్లకు సంబంధించి వివిధ రకాల కాంట్రాక్ట్లని పరిశీలిద్దాం. మన నిత్య జీవితంలో చాలా రకాల కాంట్రాక్ట్లు చూస్తుంటాము. అని భారత కాంట్రాక్ట్ చట్టం 1872 క్రింద 4 రకములైన కాంట్రాక్ట్లు కలవు. ఒకటి సాంఘిక కాంట్రాక్ట్లు, వీటిని సోషల్ కాంట్రాక్ట్స్ అంటాం. కుటుంబపరమైన కాంట్రాక్ట్లు, ఫ్యామిలీ కాంట్రాక్ట్స్. తర్వాత మతపరమైన అగ్రిమెంట్స్, రిలీజియస్ అగ్రిమెంట్స్. తర్వాత లీగల్ అగ్రిమెంట్స్. సో ఇక్కడ అగ్రిమెంట్లు అనేటివి 4 రకాలు ఉన్నాయి. ఒకటి సోషల్ అగ్రిమెంట్స్, ఫ్యామిలీ అగ్రిమెంట్స్, రిలీజియస్ అగ్రిమెంట్స్ అండ్ లీగల్ అగ్రిమెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ అగ్రిమెంట్లో సోషల్ అగ్రిమెంట్స్ అనేటివి ఏంటో, సాంఘిక పరమైన అగ్రిమెంట్లు అనేటివి చూద్దాం. సాంఘిక పరమైన అగ్రిమెంట్లకు న్యాయాత్మక బాధ్యతలను ఏర్పాటు చేయదు. సాంఘికపరమైన అగ్రిమెంట్లు ఎలాంటి న్యాయాత్మక స్థితి కలిగి ఉండవు కాబట్టి ఎలాంటి న్యాయాత్మకమైన బాధ్యతను సృష్టించలేవు. ఈ సాంఘిక కాంట్రాక్ట్లను చట్టబద్ధంగా కోర్టులో అమలు పరుచుకోవడానికి అవకాశం లేదు. ఉదాహరణకి సాంఘిక కాంట్రాక్ట్లకు సంబంధించి ఒక ఉదాహరణ పరిశీలించినట్లయితే, ఏ అనే వ్యక్తి తన మిత్రుడైన బిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. అతని ఆహ్వానం మేరకు బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి ఇంటికి భోజనం నిమిత్తమై వెళ్ళాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఏ అనే వ్యక్తి బికి భోజనం ఏర్పాటు చేయలేకపోయినాడు. అప్పుడు బి అనే వ్యక్తి కోర్టులో ఏ పైన దావా వేసి న్యాయం పొందడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది సాంఘికపరమైన కాంట్రాక్ట్ కాబట్టి. ఇక కుటుంబపరమైన కాంట్రాక్ట్ అంటే కుటుంబ సభ్యుల మధ్యన భార్యాభర్తలు కానివ్వండి, తండ్రి కొడుకులు కానివ్వండి, అన్న తమ్ములు కానివ్వండి, ఈ కుటుంబ సభ్యుల మధ్యన నిత్య జీవితంలో ఎన్నో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది.
వీటిని కూడా చట్టబద్ధంగా అమలు పరుచుకోవడానికి అవకాశం లేవు. ఇక మతపరమైన అగ్రిమెంట్లు ప్రధానంగా మత విశ్వాసాలని ఆధారంగా చేసుకొని, మత నమ్మకాలని ఆధారంగా చేసుకొని, భావనల్ని ఆధారంగా చేసుకొని ఏర్పడేవే మతపరమైన కాంట్రాక్ట్. ఈ మతపరమైన కాంట్రాక్ట్లకు కూడా చట్టబద్ధంగా అమలు పరుచుకునే అవకాశం అనేది లేదు. ఇక న్యాయాత్మకమైన అగ్రిమెంట్లు, ఇది ప్రధానమైనది. న్యాయాత్మకమైన అగ్రిమెంట్లు అంటే రెండు పార్టీల మధ్యన న్యాయాత్మకమైన బాధ్యతలను ఏర్పరచేస్తుంది. ఏ అగ్రిమెంట్ అయితే రెండు పార్టీల మధ్యన న్యాయాత్మక బాధ్యతని సృష్టిస్తుందో ఆ అగ్రిమెంట్లని న్యాయాత్మక అగ్రిమెంట్లు, లీగల్ అగ్రిమెంట్లు అంటాము. ఈ లీగల్ అగ్రిమెంట్లని చట్టబద్ధంగా న్యాయస్థానాల ద్వారా అమలు పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ అగ్రిమెంట్ అయితే చట్టబద్ధత కలిగి ఉండి, న్యాయాత్మక స్థితి కలిగి ఉండి, న్యాయస్థానాల ద్వారా అమలు పరుచుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ అగ్రిమెంట్ని లీగల్ అగ్రిమెంట్లు, న్యాయాత్మక అగ్రిమెంట్లు అని అంటారు. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి వద్ద సరుకులు కొనుగోలు చేశాడు. సరుకును కొనుగోలు చేసి అంగీకరించిన ప్రతిఫలాన్ని చెల్లించలేదు. ఏ సరుకులు బి నుండి పొందాడు కానీ అంగీకరించిన ప్రతిఫలాన్ని చెల్లించలేదు. ఈ సందర్భంలో బి అనే వ్యక్తి ఏ పైన కోర్టులో దావా వేయడం ద్వారా తనకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఏ నుండి చట్టబద్ధంగా పొందే హక్కు కలిగి ఉంటాడు. కాబట్టి ఈ అగ్రిమెంట్ను మనం న్యాయాత్మకమైన అగ్రిమెంటుగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఈ చర్చను కనుక గమనించినట్లయితే కాంట్రాక్ట్ ఏ విధంగా ఏర్పడుతుంది, దేన్ని కాంట్రాక్ట్గా పరిగణిస్తాము అంటే ఏ అగ్రిమెంట్కి అయితే న్యాయాత్మకత ఉంటుందో, అంటే ఏ అగ్రిమెంట్ అయితే చట్టబద్ధంగా అమలుపరచడానికి అవకాశం ఉంటుందో ఆ అగ్రిమెంట్లను మాత్రమే మనం కాంట్రాక్ట్లుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్లన్నీ అగ్రిమెంట్లే. All the contracts are agreements, but all the agreements doesn't treated as contracts. కాంట్రాక్ట్లన్నీ అగ్రిమెంట్లే, ఎందుకంటే అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్లో అంతర్భాగం. కాబట్టి కాంట్రాక్ట్లన్నీ అగ్రిమెంట్లే, కానీ అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్ట్లు కావు. ఏ అగ్రిమెంట్ అయితే కోర్టు ద్వారా చట్టబద్ధంగా అమలు పరచడానికి అవకాశం కలిగి ఉంటుందో ఆ అగ్రిమెంట్ను మాత్రమే మనం కాంట్రాక్ట్గా పరిగణించడం జరుగుతుంది. మరే సక్రమమైన కాంట్రాక్టుకు ఉండవలసిన ఆవశ్యకాలు లేదా క్రమమైన కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాల గురించి నేర్చుకుందాం. ఒక కాంట్రాక్టు సక్రమమైన కాంట్రాక్టుగా పరిగణించబడాలంటే చట్టం దృష్టిలో ఒక 10 ఆవశ్యకాలు తప్పనిసరిగా పూర్తి చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. సెక్షన్ 10 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఒప్పందాలన్నీ కాంట్రాక్ట్లు. ఒకవేళ అవి స్వేచ్ఛా సమ్మతితో ఏర్పాటు అయి పార్టీలు అర్హత కలిగి ఉండి అందులో న్యాయాత్మకమైన ప్రతిఫలం మరియు ఉద్దేశం ఉన్నప్పుడు న్యాయశాస్త్రంచే చెల్లనిదిగా ప్రకటించబడిందిగా ఉండాలి. ఒక ఒప్పందం క్రమమైన కాంట్రాక్టుగా మారడానికి కొన్ని ఆవశ్యకాల్ని పూర్తి చేయాలి. దాంట్లో ప్రధానమైనది మొదటి ఆవశ్యకత ప్రతిపాదన మరియు స్వీకృతి. ప్రతి కాంట్రాక్ట్లో 2 పార్టీలు ఉంటాయి. అందులో ఒక వ్యక్తి ప్రతిపాదించవలేను, వేరొక వ్యక్తి స్వీకరించవలేను. ప్రతిపాదన ఖచ్చితంగా, స్వీకృతి బేషరతుగా ఉండాలి. ప్రతిపాదనకర్త అడిగిన విధంగా ప్రతిపాదించబడిన వ్యక్తి స్వీకృతిని తెలియజేయాలి.
కాంట్రాక్ట్కు సంబంధించిన మొట్టమొదటి ఆవశ్యకత ప్రతిపాదన మరియు స్వీకృతి. ప్రతిపాదన మరియు స్వీకృతి కలిస్తేనే అది అగ్రిమెంట్గా ఏర్పడుతుంది. ప్రతిపాదన లేదు, అప్పుడు స్వీకృతికి సంబంధించిన ప్రశ్నే లేదు. ప్రతిపాదన స్వీకృతి గనక లేనప్పుడు అగ్రిమెంటే లేదు. అగ్రిమెంటే లేనప్పుడు అది కాంట్రాక్ట్గా పరిగణించడానికి అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి కాంట్రాక్టుకు ప్రతిపాదన మరియు స్వీకృతి అనేది తప్పనిసరి. ఇక రెండవ ఆవశ్యకం న్యాయాత్మకమైన సంబంధం ఏర్పాటు చేయు ఉద్దేశం కలిగి ఉండాలి. అంటే ఆ కాంట్రాక్ట్ ఏర్పాటు యొక్క ప్రధానమైన ఉద్దేశం రెండు పార్టీల మధ్యన న్యాయాత్మకమైన సంబంధాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం కలిగి ఉండాలి. అలాంటి ఉద్దేశం కనుక లేకుండా ఏర్పాటైన కాంట్రాక్టులు సక్రమైన కాంట్రాక్టుగా పరిగణించబడరు. ఉదాహరణకి సాంఘిక కాంట్రాక్టులు ఉన్నాయి. సాంఘిక కాంట్రాక్టులు అవి న్యాయాత్మక సంబంధాన్ని ఏర్పాటు చేయవు, కాబట్టి అవి కాంట్రాక్టులు కావు. ఇక్కడ ఉదాహరణకి బాలఫర్ వర్సెస్ బాలఫర్ అనే కేసులో ఒక వ్యక్తి తన భార్యకు ప్రతి మాసం 30 పౌండ్లు చెల్లించటకు అంగీకరించాను. ఆ తర్వాత భర్త మొత్తం చెల్లించలేదు. భార్య భర్తపై దావా వేయగా న్యాయస్థానం భర్తకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఏర్పాటైంది అది సాంఘిక ఒప్పందం. దానికి న్యాయాత్మకమైన ఉద్దేశం లేదు. న్యాయాత్మకమైన సంబంధాన్ని రెండు పార్టీల మధ్యన ఏర్పాటు చేయడం జరగలేదు. కాబట్టి అది సక్రమైన కాంట్రాక్ట్గా చట్టం పరిగణించబడలేదు. కాబట్టి సక్రమైన కాంట్రాక్ట్గా భావించాలంటే ఆ కాంట్రాక్టు ఆ రెండు పార్టీల మధ్యన న్యాయాత్మకమైన సంబంధాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం కలిగి ఉండాలి. ఇక మూడవ ఆవశ్యకత న్యాయాత్మకమైన ప్రతిఫలం. ఒప్పందం కాంట్రాక్టుగా మారుటకు ప్రతిఫలం తప్పకుండా కలిగి ఉండాలి. ఒక వ్యక్తి వద్ద నుండి వేరొక వ్యక్తికి లభించు ప్రయోజనాన్ని ప్రతిఫలం అంటారు. సాధారణ పరిభాషలో కొంత మొత్తం బదులుగా అను అంశంలో ప్రతిఫలంగా అనవచ్చు. కాబట్టి ప్రతిఫలం నగదు రూపంలో ఉండవలసిన అవసరం లేదు, కానీ ఆ ప్రతిఫలం న్యాయాత్మకంగా వాస్తవంగా తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సక్రమైన కాంట్రాక్ట్గా పరిగణించబడాలి ఒక కాంట్రాక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్కు సంబంధించిన పార్టీలకు సంబంధించిన న్యాయాత్మకమైన ప్రతిఫలం అనేది వాస్తవమైన ప్రతిఫలం అనేది ఉండాలి. ఇక మరొక ముఖ్యమైన ఆవశ్యకత పార్టీల అర్హత. అంటే ఇక్కడ కాంట్రాక్ట్లోకి ప్రవేశించే లేదా కాంట్రాక్ట్కు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకునే వ్యక్తులు చట్టబద్ధమైన అర్హత కలిగి ఉండాలి. అంటే ఉదాహరణకి ఆ కాంట్రాక్ట్ పార్టీలోకి ప్రవేశించే వ్యక్తి మెజారిటీ వయసును పూర్తి చేసి ఆలోచన శక్తిని కలిగి ఉండి న్యాయశాస్త్రంచే నిషేధించబడని ప్రతి వ్యక్తి కాంట్రాక్ట్నకు అర్హుడే. కాబట్టి ఇక్కడ మైనర్లతో కానీ మతి భ్రమించిన వ్యక్తులతో కానీ ప్రభుత్వంచే నిషేధించబడిన వ్యక్తులచే కానీ ఒప్పందాలు కనుక వారందరూ కూడా కాంట్రాక్టు ఏర్పాటునకు అనర్హులు. కాబట్టి పార్టీల యొక్క చట్టబద్ధమైన అర్హత అనేది అత్యంత ఆవశ్యకమైన అంశము. ఇక ఐదవ అంశము స్వేచ్ఛా సమ్మతి. సమ్మతి అనగా ఇరుపక్షాలు అంటే కాంట్రాక్ట్లోకి ప్రవేశించే రెండు పార్టీలు కాంట్రాక్టు అంశానికి సంబంధించిన ఒక వస్తువును గురించి ఒకే విధంగా ఆలోచించాలి, ఒకే విధంగా అర్థం చేసుకోవాలి. దీన్నే మనోభావ తుల్యత అని అంటారు. సెక్షన్ 13 కాంట్రాక్ట్ చట్టం ప్రకారంగా ఇద్దరు లేదా ఎక్కువ మంది వ్యక్తులు ఒకే వస్తువు గురించి ఒకే విధంగా ఆలోచించినప్పుడు
వారి భావాల మధ్యన తుల్యత ఉన్నదని చెప్పవచ్చు. కాబట్టి కాంట్రాక్ట్కు సంబంధించి సమ్మతి వ్యక్తం చేయడం అనేది అది స్వేచ్ఛాపూర్వక సమ్మతి అయి ఉండాలి. ఆ కాంట్రాక్ట్ అంశాన్ని కాంట్రాక్ట్లోకి ప్రవేశించే అన్ని పార్టీలు ఒకే విధంగా అర్థం కలిగి ఉండాలి. దీన్నే మనం మనోభావ తుల్యత లేదా మనసుల కలయిక అని అంటాము. కాబట్టి ఇక్కడ సమ్మతి వ్యక్తం చేసేటప్పుడు కూడా ఎలాంటి బలప్రయోగం ద్వారా కానీ, అనుచిత ప్రభావం కానీ, మోసం కానీ, అసత్య వర్ణన కానీ ఉన్నప్పుడు ఆ ఒప్పందంలో స్వేచ్ఛా సమ్మతి లోపించిందని చెప్పవచ్చు. ఇక మరొక ముఖ్యమైన ఆవశ్యకత న్యాయాత్మకమైన ఉద్దేశం. ఒప్పందం ఏర్పాటు యొక్క ఉద్దేశం న్యాయాత్మకంగా ఉండాలి. అంటే ఇది అవినీతికరంగా, ప్రజా వ్యతిరేకమైన ఒప్పందం కాకూడదు. అంటే కాంట్రాక్ట్లోకి ప్రవేశించే ఇద్దరు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న ఒప్పందం యొక్క ఉద్దేశం న్యాయాత్మకమైన ఉద్దేశం కలిగి ఉండాలి. అది అవినీతికరమైన ఉద్దేశం కలిగి ఉండకూడదు, ప్రజా వ్యతిరేకమైన ఉద్దేశం కలిగి ఉండకూడదు. అలాగే ఆ ఉద్దేశం చట్టానికి విరుద్ధమైన ఉద్దేశమై ఉండకూడదు. ఉదాహరణకి ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక వస్తువును దొంగిలించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు దానికి అనుగుణంగా ప్రతిఫలాన్ని గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్యన మనోభావ తుల్యత ఉంది, ప్రతిఫలం ఉంది, ప్రతిపాదన ఉంది, స్వీకృతి ఉంది, సమ్మతి ఉంది, ప్రతిఫలం ఉంది. కానీ అది సక్రమమైన కాంట్రాక్ట్ కాదు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ యొక్క ఉద్దేశం చట్ట వ్యతిరేకమైంది. కాబట్టి అది న్యాయాత్మకమైన ఉద్దేశం లోపించినదిగా, అది సక్రమైన కాంట్రాక్టుగా, చట్ట వ్యతిరేకమైన కాంట్రాక్టుగా పరిగణించబడుతుంది. ఇక మరొక ముఖ్యమైన ఆవశ్యకత చెల్లనిదిగా ప్రకటించబడరాదు. అంటే కాంట్రాక్టు అంశంని దేశంలోని న్యాయశాస్త్రంచే చెల్లనిదిగా ప్రకటించబడకూడదు. అంటే కాంట్రాక్టు ఏర్పాటునకు సంబంధించిన ఆ అంశం ఆ దేశంలోని చట్టాల ప్రకారంగా నిషేధించబడినదై లేదా చెల్లనిదిగా ప్రకటించబడి ఉండకూడదు. తర్వాత నిర్దిష్టంగా ఉండాలి. మరొక ఆవశ్యకత నిర్దిష్టంగా ఉండాలి. అంటే ఒప్పందం ఇద్దరు పార్టీల మధ్యన కుదిరే ఒప్పందం ఖచ్చితంగా ఉండాలి. అట్లా లేని ఎడల ఆ ఒప్పందాన్ని అమలుపరచుటకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఒప్పందం అనేది స్పష్టంగా ఖచ్చితంగా లేకపోయినట్లయితే దాన్ని చట్టబద్ధంగా అమలుపరిచే అవకాశం లోపిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన ఆవశ్యకత పూర్తి చేయుటకు అవకాశం. అంటే కాంట్రాక్ట్ పూర్తి చేయుటకు అవకాశం కలిగి ఉండాలి. కాంట్రాక్ట్ను పూర్తి చేయుటకు అవకాశం కలిగి ఉండాలి. ఎట్లా? ఉదాహరణకి అట్లా అవకాశం లేకున్నట్లయితే దానంతట అదే కాంట్రాక్టు వీగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితోటి అతని భార్య చనిపోయి ఉంది, ఆమె శరీరంలోకి నేను జీవం పోస్తాను అని బి అనే వ్యక్తితో ఏ అనే వ్యక్తి ఒక ఒప్పందం కూర్చుకున్నాడు. ఇది సాధ్యమా? కాదు. కాబట్టి ఆ ఒప్పందానికి సంబంధించిన అంశం పూర్తి చేయుటకు అవకాశం ఉండాలి. ఇక చివరిది చట్టపరమైన అంశాలు. చట్టపరమైన లాంఛనాలని పూర్తి చేయాలి. అంటే సాధారణంగా కాంట్రాక్ట్ను మనం మౌఖికంగా ఏర్పాటు చేసుకుంటాము, లిఖితపూర్వకంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ లిఖితపూర్వకమైన కాంట్రాక్ట్లు అయితే కాంట్రాక్టు అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లిఖితపూర్వకమైన కాంట్రాక్టు చట్టం సూచించిన విధమైన పద్ధతిలో కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకోవడం,
ఆ కాంట్రాక్ట్ పత్రాలపై స్టాంపులు వేయడం, స్టాంపులు అతికించడం చేయాలి. ఇవి ప్రధానంగా ఈ 10 అంశాలు సక్రమమైన కాంట్రాక్టుకు ఉండవలసిన ఆవశ్యకాలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ 10 ఆవశ్యకాల్లో ఏ ఆవశ్యకత లోపించినా ఆ కాంట్రాక్టు చట్ట వ్యతిరేకమైన కాంట్రాక్టుగా, చెల్లని కాంట్రాక్టుగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కాంట్రాక్టుల వర్గీకరణ. కాంట్రాక్ట్లని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరణ చేస్తారు. కాంట్రాక్టుల చెల్లు స్వభావం ప్రకారంగా, కాంట్రాక్టులు ఏర్పాటు ప్రకారంగా, కాంట్రాక్టులని పూర్తి చేయు విధానం ప్రకారంగా కాంట్రాక్టులని 3 రకాల కాంట్రాక్టులుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటగా చెల్లు స్వభావం ఆధారంగా చేసుకొని కాంట్రాక్ట్లని ఏ విధంగా వర్గీకరణ చేస్తారో చూద్దాం. చెల్లు స్వభావాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ కాంట్రాక్ట్లని చెల్లు కాంట్రాక్ట్లని, చెల్లని ఒప్పందాలని, చెల్లని కాంట్రాక్ట్లని, న్యాయవిరుద్ధమైన కాంట్రాక్ట్లని, చెల్లకూడని కాంట్రాక్ట్లని, అమలు పరచలేని కాంట్రాక్ట్లని తిరిగి 6 రకాలుగా చెల్లు స్వభావం ప్రకారంగా కాంట్రాక్ట్లని వర్గీకరణ చేయడం జరిగింది. మొదటగా చెల్లు ప్రభావం ప్రకారంగా చెల్లని కాంట్రాక్ట్ అంటే ఏంటో చూద్దాం. చెల్లని కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్టు చట్టం 1872 సెక్షన్ 10 ప్రకారం అన్ని ఆవశ్యకాలను పూర్తి చేసినప్పుడు ఆ కాంట్రాక్టు చెల్లు కాంట్రాక్ట్ అవుతుంది. అంటే దట్ ఈస్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇఫ్ ఎనీ కాంట్రాక్ట్ ఈ satisfies all the important aspects according to the Indian Contract Act 1872 సెక్షన్ 10. సెక్షన్ 10 ప్రకారంగా పూర్తి చేయవలసిన ఆవశ్యకాలన్నీ పూర్తి చేసినట్లయితే ఆ కాంట్రాక్ట్ని మనం చెల్లు కాంట్రాక్టు అని అంటారు. ఇక రెండవది చెల్లని ఒప్పందం. దీన్నే వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. ఒక ఒప్పందం న్యాయశాస్త్రం ప్రకారం అమలుపరచుటకు అవకాశం లేనప్పుడు దానిని చెల్లని ఒప్పందం అంటారు. ఒప్పందం న్యాయశాస్త్రం ప్రకారంగా అమలుపరచుటకు అవకాశం లేనప్పుడు దానిని చెల్లని ఒప్పందం అంటారు. దీనినే అబినిషియో అని కూడా అంటారు. అబినిషియో అంటే కాంట్రాక్టు ఏర్పాటు సమయంలోనే కాంట్రాక్టును అమలుపరిచే అవకాశం లేకుండా ఉండడం. కాంట్రాక్టు ఏర్పాటు సమయంలోనే కాంట్రాక్టును అమలుపరిచే అవకాశం లోపించడం. ఇక మూడవది చెల్లని కాంట్రాక్టులు. అంటే కాంట్రాక్ట్ ఏర్పాటు సమయంలో అమలుపరచుటకు అవకాశం కలిగి ఉండి ఆ తర్వాత కోల్పోయినట్లయితే దాన్ని చెల్లని కాంట్రాక్టు అని అంటారు. ఇక నెక్స్ట్ చెల్లకూడని కాంట్రాక్ట్. చెల్లకూడని కాంట్రాక్ట్ అంటే ఒక ఒప్పందం అంటే కాంట్రాక్ట్లో ప్రవేశించిన పార్టీలలో ఒక ఒప్పందం ఒక వ్యక్తి కోరికపై అమలుపరచుటకు అవకాశం కలిగి ఉండి మరొక వ్యక్తి కోరికపై అవకాశం లేనట్లయితే దాన్ని చెల్లకూడని కాంట్రాక్టు అని అంటారు. ఇక న్యాయ విరుద్ధమైన ఒప్పందాలు. న్యాయ విరుద్ధమైన ఒప్పందాలు అంటే వీటిని క్రిమినల్ ఒప్పందాలు, అవినీతికరమైన ఒప్పందాలు, విధానానికి ప్రజా జీవనానికి భంగం కలిగించే ఒప్పందాలు. ఇవన్నీ కూడా న్యాయ విరుద్ధమైన ఒప్పందాలు. ఇవన్నీ కూడా చెల్లని ఒప్పందాలుగానే పరిగణించడం జరుగుతుంది. ఇక ఆరవది చెల్లు స్వభావం ప్రకారంగా అమలు పరచలేని కాంట్రాక్టులు.
అంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక కాంట్రాక్ట్ను అమలుపరచడానికి అవకాశం లేనట్లయితే వాటిని మనం అమలుపరచలేని కాంట్రాక్టులు అంటారు. ఉదాహరణకి ఒక కాంట్రాక్టు లిఖితపూర్వకంగా లేదు, మౌఖిక కాంట్రాక్టులు చట్టబద్ధంగా అమలుపరచలేము. కాంట్రాక్టు రాయడంలో జరిగిన లోపాలు, చట్టబద్ధమైన స్టాంపులు అంటించడంలో జరిగిన లోపాల వల్ల ఆ కాంట్రాక్టు అమలుపరచడానికి అవకాశం లేకుండా ఉండొచ్చు. ఇక కాంట్రాక్టు ఏర్పాటు ప్రకారంగా మళ్ళీ కాంట్రాక్టులని 4 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. కాంట్రాక్ట్ ఏర్పాటు ప్రకారంగా భావ ప్రకటన కాంట్రాక్టు, ప్రచ్ఛన్న కాంట్రాక్టు, క్వాసీ కాంట్రాక్టులు, ఈ కామర్స్ కాంట్రాక్టులని 4 రకాలుగా వర్గీకరణ చేస్తారు. మొదట భావ ప్రకటన కాంట్రాక్టు. భావ ప్రకటన కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ అంశం మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా అంగీకరించినట్లయితే అది భావ ప్రకటన కాంట్రాక్ట్ అంటారు. కాంట్రాక్టు మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే దాన్ని భావ ప్రకటన కాంట్రాక్ట్ అని అంటారు. నెక్స్ట్ ప్రచ్ఛన్న కాంట్రాక్ట్. ప్రచ్ఛన్న కాంట్రాక్ట్ అనేది కాంట్రాక్ట్లోకి ప్రవేశించే వ్యక్తుల ప్రవర్తనపై ఆధారపడి ఏర్పాటు కావడం లేదా కాకపోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం, హోటల్లో టీ తాగడం, రైల్వే టికెట్ కొనుగోలు చేయడం, ఇవన్నీ ప్రచ్ఛన్న కాంట్రాక్ట్లు. అంటే వ్యక్తి యొక్క కాంట్రాక్ట్లోకి ప్రవేశించే పార్టీల ప్రవర్తన బట్టి కాంట్రాక్ట్ ఏర్పాటు కావడం, ఏర్పాటు కాకుండా పోవడం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వాజీ కాంట్రాక్ట్లు. క్వాజీ కాంట్రాక్ట్ వాస్తవానికి ఇది కాంట్రాక్ట్ కాదు, దీనిని న్యాయశాస్త్రం ఏర్పాటు చేస్తుంది. ఇది ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం ఏర్పాటు చేయదు, కానీ ఇది న్యాయశాస్త్రం ఏర్పాటు చేస్తుంది. న్యాయశాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తి బాధ్యతను మరొక వ్యక్తి హక్కుగా కలిగించవచ్చు. ఒక వ్యక్తి బాధ్యతను వేరొక వ్యక్తికి హక్కును కలిగించవచ్చు. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి తాను ఒక వస్తువును పోగొట్టుకున్నాడు. ఆ వస్తువు బి అనే వ్యక్తికి దొరికింది. ఆ బి అనే వ్యక్తి తనకు దొరికిన వస్తువును తిరిగి ఏకు అందజేయవలసిన న్యాయపరమైన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ ఏ బికి మధ్యన ఏర్పాటయ్యే కాంట్రాక్టును క్వాసీ కాంట్రాక్టు అని అంటారు. ఇది క్వాసీ కాంట్రాక్టు వాస్తవానికి కాంట్రాక్ట్ కాదు, కానీ ఇది న్యాయశాస్త్రం ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ కామర్స్ కాంట్రాక్ట్. ఈ కామర్స్ కాంట్రాక్ట్లో ప్రధానంగా ఇవి ఇంటర్నెట్ ద్వారా పార్టీలు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పార్టీల మధ్యన కుదిరిన ఒప్పందాన్ని, ఇంటర్నెట్ ద్వారా ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ఈ కామర్స్ కాంట్రాక్ట్లు అని అంటారు. ఇక నెక్స్ట్ పూర్తి చేయు స్వభావం ప్రకారంగా పూర్తి అయిన కాంట్రాక్టులని, పూర్తి కావాల్సిన కాంట్రాక్టులని 2 రకాలుగా వర్గీకరణ చేస్తారు. పూర్తి చేయటం బట్టి 2 రకాలు ఉంటాయి. మళ్ళీ పూర్తయిన కాంట్రాక్టులు, పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు. పూర్తి అయిన కాంట్రాక్టులు అంటే 2 పార్టీలు, అంటే కాంట్రాక్టులోకి ప్రవేశించే 2 పార్టీలు తమ బాధ్యతలను నిర్వర్తించడం జరిగినప్పుడు దీన్ని పూర్తి కాంట్రాక్ట్ అంటారు, పూర్తయిన కాంట్రాక్ట్ అంటారు. అంటే 2 పార్టీలు తాము చేయవలసిన బాధ్యతలు నిర్వర్తించడం జరిగినప్పుడు అది పూర్తయిన కాంట్రాక్ట్గా పరిగణిస్తారు. ఇక పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు మళ్ళీ ఏకపక్ష పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు, ద్విపక్ష పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు అని 2 రకాలు ఉంటాయి. ఏకపక్ష పూర్తి కావాల్సిన కాంట్రాక్ట్లో కాంట్రాక్టు ఏర్పాటు సమయంలో కాంట్రాక్ట్లోని ఒక పార్టీ తన బాధ్యత నిర్వర్తించి మరొక వ్యక్తి తన యొక్క బాధ్యత నిర్వర్తించవలసిన బాధ్యత కనుక ఉన్నట్లయితే దానిని ఏకపక్ష పూర్తి కావాల్సిన కాంట్రాక్టు అని అంటారు. ఇక ద్విపక్ష పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు అంటే కాంట్రాక్ట్లో ప్రవేశించిన 2 పార్టీలు ఎవరి బాధ్యతను కనుక నిర్వర్తించకపోయినట్లయితే అది ద్విపక్ష పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు అని అంటారు. ఇది ప్రధానంగా కాంట్రాక్టుల వర్గీకరణలో కాంట్రాక్టులని మనం చెల్లు స్వభావం ప్రకారంగా 6 రకాలు, ఏర్పాటు ప్రకారంగా 4 రకాలు, పూర్తి చేయట ప్రకారంగా 2 రకాలుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది.